आगे रहे बाबा रे आगे बढ़िए మెల్ల 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 హైదరాబాద్లోని గాంధీనగర్లో ఉమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో హాస్టల్లో ఉన్న అమ్మాయిలు ఆందోళనకు గురయ్యారు. హాస్టల్ చుట్టుపక్కల ఉండే స్థానికులు నిచ్చెనల సాయంతో వారిని కాపాడారు. आगे रहे बाबा रे आगे హాస్టల్ సమీపంలో ఉండే అరుణ్, ఆంజనేయులు అనే యువకులు నిచ్చెన సాయంతో హాస్టల్ భవనం వెనుక భాగం నుంచి 2వ అంతస్తుకు చేరుకుని కొంతమంది మహిళలను సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో హాస్టల్లో 15 మంది మహిళలు ఉండగా అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుధా పీజీ ఉమెన్స్ హాస్టల్లో ఫిబ్రవరి 5న ఉదయం 11:30 సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హాస్టల్ మొదటి అంతస్తులో తాళం వేసి ఉన్న ఒక గదిలో నుంచి మంటలు వ్యాపించాయని బాధిత మహిళలు చెప్పారు. మంటలు కనిపించగానే అప్రమత్తమైన అమ్మాయిలు స్థానికుల సాయంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్లు చేరుకునేసరికే హాస్టల్లో ఉన్న 15 మంది విద్యార్థినులను స్థానికులు నిచ్చెన సాయంతో బయటకు తీసుకొచ్చారు. నాంపల్లిలో అగ్ని ప్రమాదం తీవ్ర విషాదం నింపిన నేపథ్యంలో హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న తెలిపారు. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ హైదరాబాద్. సో ఈరోజు ఇక్కడ మన గాంధీనగర్లో హౌస్ నెంబర్ 1-1-407 స్ట్రీట్ నెంబర్ 8లో ఒకటి సుధామా లేడీస్ హాస్టల్, ఇది గ్రౌండ్ ప్లేస్, 2 అప్పర్ ఫ్లోర్స్ ప్లేస్, ఒక పెయింట్ హౌస్ ఉంది. అందులో 2nd ఫ్లోర్లో ఒక రూమ్లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ కంట్రోల్ రూమ్ ద్వారా రాగానే ఇమీడియట్గా మా ముషీరాబాద్ ఫైర్ వెహికల్, గాంధీ ఫైర్ అవుట్ పోస్ట్ వెహికల్, తర్వాత గౌలిగూడ నుంచి ఒక వెహికల్, సికింద్రాబాద్ నుంచి 4 వెహికల్ టర్న్అవుట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇమీడియట్గా ముషీరాబాద్ అండ్ గాంధీ 2 వెహికల్స్ కూడా ఇమీడియట్గా స్పాట్కి రీచ్ అయ్యి అక్కడ మంటలు రూము లాకేజ్ ఉంది, దాన్ని బ్రేక్ చేసి కూడా మంటలు మొత్తం కూడా కంట్రోల్ చేయడం జరిగింది. పక్క బిల్డింగ్లో కూడా ఎక్స్టెన్షన్ కాకుండా మా వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్లో దిగి కంట్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు రీచింగ్ ఫైర్ డిపార్ట్మెంటే. ఇంకో మిగతా మొత్తం ఆ టైంలో ఒక 15 మంది దాకా పిల్లలు ఉండే, వాళ్ళందరూ కూడా మెట్ల ద్వారా కిందికి దిగొచ్చేసారు. ఆ వెనక సైడ్ కూడా 2 ఉండరు, వాళ్ళు ముందు నుంచి రాలేని పరిస్థితి, అక్కడ మంటలు ఉన్నాయి కాబట్టి ముందు నుంచి రాలేని పరిస్థితి. అట్లే వెనక సైడ్ ఉన్న బిల్డింగ్ వాళ్ళు ఒక సివిలియన్స్ పిల్లలు వేరే ల్యాడర్ యూజ్ చేసి వెనక నుంచి 2 పిల్లల్ని కూడా బయటికి ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో నామినల్గా ఆస్తి నష్టమైంది తప్ప ఎవరికి ప్రాణహాని కానీ ఇంజూర్డ్ కానీ ఎవరికి కాలేదు. థ్యాంక్ యూ సార్. నార్మల్గానే ఈ ఏరియా అంతా కూడా మీకు తెలుసు కోచింగ్ సెంటర్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్లో కూడా హాస్టల్ను మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత దీని మీద యాక్షన్ ఏముంటుంది అనేది తర్వాత తీసుకుంటారు. సో అన్నీ కూడా సేఫ్ పెట్టుకుంటే, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవి ఇవన్నీ సేఫ్ సైడ్గా పెట్టుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇనిషియల్ స్టేజ్నే కంట్రోల్ చేసుకొని ప్రాణాలు కానీ ఆస్తులు కానీ కాపాడుకునే అవకాశం ఉంటుంది.
ఇలాంటి హాస్టల్స్ నిర్వహించేవారు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రాణప్రాయం లేకుండా అన్ని ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. నిబంధనలు పాటించలేదని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సుధామ పీజీ హాస్టల్ హుషీరాబాద్ లిమిట్స్ లో ఆ ఫైర్ యాక్సిడెంట్ అనే ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ రావడంతో లోకల్ పోలీస్ ఎన్టీఆర్ జరిగింది. ఇక్కడ ఈ హాస్టల్లో ఒక 9 అమ్మాయిలు ఉన్నారు. ఇమ్మీడియట్ గా బయటకు వచ్చారు. ఒక అమ్మాయిని లోకల్ వాళ్ళు చేయడం జరిగింది. చాలా గుడ్ వర్క్ చేశారు వాళ్ళు. సో ఇప్పటికి ఎలాంటి ఎవరు కూడా నష్టం లేదు. బిల్డింగ్ డ్యామేజ్ అయింది. ముఖ్యంగా ఇటువంటి హాస్టల్ రన్ చేసే వాళ్ళకి మేనేజ్మెంట్ చెప్తున్నాం ఏంటంటే అన్ని ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్తున్నాం. లోకల్ ప్రజలు కూడా చెప్తున్నారు. వాళ్ళందరికీ సెన్సిటైజ్ చేసే ప్రోగ్రామ్ చేస్తాం. పిహెచ్ఎంసీ, పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ తోటి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో వాళ్ళతో సరైన చర్య. ఇందులో ఏమాత్రము నెగ్లిజెన్స్ ఉన్నా, ఏమాత్రము అజాగ్రత్త ఉన్న మేనేజ్మెంట్ తరఫున కానీ ఓనర్ మీద కానీ అటువంటిది ఏమైనా ఉంటే వాళ్ళు అజాగ్రత్త చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. పోలీస్ పరంగా ఉండదు. బట్ సేఫ్టీ మెజర్స్లో పోలీస్ రూల్ ఉంటుంది. వాళ్ళు తీసుకోవాల్సిన మినిమం చర్యలు తీసుకోవాలి. ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది. సో కాబట్టి అటువంటివి కూడా ఉంటే వాళ్ళకు సెన్సిటైజ్ ప్రోగ్రామ్ చేస్తాం. ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకొని అన్ని రకాల వాళ్ళకు మేము చేస్తున్నాం. ఎవరు కూడా అజాగ్రత్త ఉండి ఇటువంటి ఏదన్నా సపోజ్ ఇక్కడ ప్రాణ నష్టం జరగదు. ప్రాణ నష్టం అయితే అది డెఫినెట్గా మనకు ఇది ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎలాంటి అజాగ్రత్తగా నిర్లక్ష్యం వహిస్తే తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి వాళ్ళ మీద. బిల్డింగ్ ఓనర్ మీద ఉంటుంది, మేనేజ్మెంట్ మీద ఉంటుంది. తమ దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు, సెల్ ఫోన్లు, డబ్బులు, కొన్ని విలువైన వస్తువులు మంటల్లో కాలిపోయాయని కొంతమంది అమ్మాయిలు తెలిపారు. వైజాగ్కు చెందిన ఒక మహిళకు సంబంధించిన సర్టిఫికెట్లు, నగలు కాలిపోయినట్లు గుర్తించామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఈ రోజు మార్నింగ్ 11 and 11:30 మధ్యలో ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీలోని గాంధీనగర్ డివిజన్లో ఉన్న సుధామ హాస్టల్ లేడీస్ గర్ల్స్ హాస్టల్లో ఫైర్ యాక్సిడెంట్ అయిన సంగతి తెలియపరుస్తున్నాను. ఈ సుధామ హాస్టల్లో ఒక దాదాపు 40 మెంబర్స్ దాకా హాస్టల్ గర్ల్స్ ఉన్నారు అక్కడ. కానీ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఓన్లీ 15 మెంబర్స్ 16 మెంబర్స్ ఉన్నారు. ఆ ఫైర్ వాళ్ళు అరుస్తున్నప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు రెస్క్యూ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ అక్కడనే ఉంటున్న 2 పిల్లలు, ఒక పిల్లని పేరు అరుణ్, ఇంకో పిల్లని పేరు ఆంజనేయులు. దాని 2 పిల్లలు బ్యాక్ సైడ్కి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ మంటలో చిక్కుని 2-3 అమ్మాయిలను బయట తీసుకోవడం జరిగింది. దాంతో ఎలాంటి ప్రాణనష్టం కానీ ఎలాంటి నష్టం కానీ ఎవరికి జరగలేదని తెలియపరుస్తున్నాను. కానీ లోపల కొన్ని వస్తువులు కాల్పడం, ఇళ్ళలో కొన్ని వస్తువులు కలిపాయి. ఒక అమ్మాయి షీజ్ ఇన్ వైజాగ్ సర్టిఫికేట్స్ కాలిపోయినని చెప్పడం జరుగుతున్నది. సర్టిఫికేట్స్ మరి ఆమె ఇయర్ రింగ్స్ ఉన్నాడు దాంట్లో బ్యాగ్లో, చిన్న ఎయిర్ బ్యాగ్లో సర్టిఫికేట్స్ పెట్టింది, ప్లస్ ఇయర్ రింగ్స్ పెట్టింది. వాటిని పోలీసు వాళ్ళు చెక్ చేసి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇప్పటికైతే అందరూ ఫైర్ ఇంజన్స్ వచ్చి సకాలంలో ఫైర్ ఇంజన్స్ వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన ఫైర్ ఇంజన్స్ వచ్చి అక్కడ నీళ్ళు కొట్టిన తర్వాత సకాలంలో అందరినీ కాపాడడం జరిగింది. ఇప్పటికైతే ఎలాంటి హాని జరగలేదు. అందరూ ప్రశాంతం. కానీ ప్రతి హాస్టల్ కూడా దే హ్యాస్ టు టేక్ స్పెషల్ కేర్ అబౌట్ దీస్ హాస్టల్స్. ఎందుకంటే వాళ్ళు కొంచెం రెగ్యులర్స్గా ఉంటున్నారు. హాస్టల్ ఓనర్లే దీనిపైన కేర్ తీసుకొని చూస్తున్నారు. భగవంతుడి దయ వల్ల అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా కానీ ఎవరు చాలా సంతోషం. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో పెద్ద లాస్ ఉంటుంది. యాక్చువల్గా మా రూమ్ పక్క రూమ్ నుంచి పొగలు వచ్చాయి. స్మెల్ కూడా రాలేదు. కానీ ఎవరో కింద నుంచి పైనుంచి వచ్చి చెప్పేసరికి చూసామన్నమాట. పక్కన ఇటు నుంచి బాల్కనీ నుంచి చూసేసరికి పొగలు వచ్చాయి. తర్వాత లాక్ ఉంది. యాక్చువల్గా రూమ్ నెంబర్ 5 లాక్ ఉంటే తర్వాత లాక్ తీసేసరికి ఫైర్ అనేది వచ్చింది. స్టార్టింగ్లో కొంచెమే ఉంది. మేము ఇమీడియట్గా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కాల్ చేసాము. బట్ వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవ్వాలి. యాక్చువల్లీ వాళ్ళు చాలా లేట్ వచ్చారు. హాఫ్ అన్ అవర్ తీసుకున్నారు రావడానికి. అంతలోపే మొత్తం ఇటు సైడ్ నా రూమ్ కూడా మొత్తం కాలిపోయింది. ఆ మంట అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది. మేబీ మేము చూడడం అయితే తొందరగానే చూసాం. ఫైర్ ఇంజన్ వాళ్ళే కొంచెం లేట్ చేశారు. వెరీ ఇర్రెస్పాన్సిబుల్. అన్నీ కాలిపోయినాయి. అన్నీ బుక్స్, బట్టలు, టేబుల్, వాచ్.
యాక్చువల్లీ నా రూమ్ 2 షేరింగ్, ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే ఉన్నా. వేకెన్సీ ఇన్ టోటల్ 15 to 20 మెంబర్స్ అయితే ఉన్నారు. కారణము షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాను. అంటే మన బోర్డు అట్లా అంటే ఇంత ముందు కూడా షార్ట్ సర్క్యూట్ ఉంది అన్నట్టు విన్నాను. అవుతుంది